హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతిరోజు రాత్రి బాత్రూమ్ వద్ద ఇద్దరు ఆడమొగలు కలుసుకొని రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? వాళ్ళిద్దరికి రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ వాళ్ళిద్దరి బండారం బయటపడితే ఏం జరుగుతుంది? ఇంకా ఇదే కాక భార్య భర్తని కాదనుకొని వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అది తెలుసుకున్న భర్త భార్యని చివరికి ఏం చేశాడు, ఎందుకని ఆవిడ వేరే వాడితో అఫేర్ పెట్టుకుంది అనే విషయాలన్నీ తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన అవిహితం అనే రొమాంటిక్ సస్పెన్స్ మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో ఉంచుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో ప్రకాష్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే ఆ వ్యక్తికి పక్కనున్న పొదల నుండి ఏవేవో శబ్దాలు వినపడుతూ ఉంటాయి. దాంతో ప్రకాష్ అదేందో తెలుసుకుందామని శబ్దాలు వచ్చే వైపు వెళ్తాడు. అక్కడ చీకటిలో జరుగుతున్నది చూసి ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతకీ ఆ షాక్ ఏంటిదంటే, ఎవరో ఇద్దరు ఆడమొగలు కలుసుకొని డీప్ గా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళెవరై ఉంటారని ప్రకాష్ ఇంకొంచెం ముందుకు వెళ్లి వాళ్ళనే గమనిస్తూ ఉంటాడు. కానీ బాగా చీకటిగా ఉండడంతో వాళ్ళు ఎవరనేది అతను తెలుసుకోలేకపోతాడు. అలా కాసేపటికే ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఆమెతో రొమాన్స్ చేసిన వ్యక్తి మెల్లమెల్లగా నడుచుకుంటూ గోడ దూకి అతని ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే చాటుగా చూస్తున్న ప్రకాష్ కి ఆ వ్యక్తి ఎవరనేది క్లియర్ గా తెలుస్తుంది. ఆ వ్యక్తి పేరు వినోద్. అదే ఊర్లో అతనికి పిండిగిరిని కూడా ఉంటుంది. కానీ ప్రకాష్ కి ఆ వ్యక్తి వినోద్ అనే క్లారిటీ వస్తుంది గాని అతనితో రొమాన్స్ చేసిన ఆ మహిళ ఎవరో అర్థం కాదు. అయితే ఆ మహిళ వెళ్లే దారి వైపు మాధవన్ ఇల్లు ఉండడాన్ని గమనిస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ప్రకాష్ చూసిన సంఘటన గురించి చెప్పడానికి అదే ఊర్లో టైలర్ గా పనిచేసే వేణుని కలుస్తాడు. అక్కడ ప్రకాష్ అతనితో నిన్న రాత్రి వినోద్ ఒక మహిళతో చేసిన ఆట గురించి వివరించి ఆ మహిళ ముఖాన్ని సరిగా చూడలేదు కానీ ఆవిడ మాధవన్ ఇంటి వైపు వెళ్ళిందని చెబుతాడు. ఇక అది విన్న వినోద్ ప్రకాష్ తో, నువ్వు చెప్పేది నిజమేనా? మాధవన్ నాకు బట్టల టైలర్ షాప్ పెట్టుకోవడానికి ఎంతో సహాయం చేశాడు. అతను చాలా మంచివాడు. తన ఇద్దరు కొడుకులను తీసుకొని పని చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అయినా నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంకా ఆ మహిళ గురించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు కదా అని అంటాడు. అందుకు ప్రకాష్ వేణుతో, నాకైతే ఆ మహిళ మాధవన్ పెద్ద కొడుకైన ముకుందన్ భార్యననే డౌట్ గా ఉంది. అయినా నేను చెప్పేది నువ్వు నమ్మాలంటే ఇవాళ రాత్రి నువ్వు నాతోటి ఎక్కడికి రా, అప్పుడు నీకు అక్కడ జరిగేది ఆ మహిళ ఎవరు అనేది ఒక క్లారిటీ వస్తుందని చెబుతాడు. దానికి వేణు సరే అనడంతో అదే రోజు రాత్రి వాళ్ళిద్దరు కలిసి అదే ప్లేస్ కి వెళ్లి దూరం నుండి చాటుగా దాక్కొని రొమాన్స్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కొంత సమయానికి వినోద్ తన ఇంటి గోడ దూకి మాధవన్ ఇంటి వెనుకనున్న బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ మహిళ కూడా కాసేపటికే వినోద్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వినోద్ ఆ మహిళని దగ్గరికి తీసుకొని ఆమెతో రొమాన్స్ చేస్తూ పక్కనున్న బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న ప్రకాష్ అండ్ వేణులిద్దరూ ఆ మహిళ ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ బాత్రూమ్ నుండి బయటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బాత్రూమ్ లోకి వెళ్ళిన ఆ ఇద్దరు తమ పని ముగించుకొని దాని నుండి బయటికి వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అప్పుడు ప్రకాష్ వేణుని, అన్న ఆ మహిళని చూశావా, ఇంతకీ ఆవిడ ఎవరని అడుగుతాడు. అందుకు వేణు ప్రకాష్ తో, ఆ మహిళ ఫేస్ సరిగా కనిపించలేదు గాని ఆమె నీడ తన బాడీ కొలతలు బట్టి చూస్తుంటే ఆ మహిళ ఖచ్చితంగా ముకుందన్ భార్య అయిన నిర్మలే అని నాకు అనిపిస్తుందని అంటాడు. అప్పుడు ప్రకాష్ వేణుని, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావని అడగగా దానికతను, ఊర్లో ఉండే ఆడవాళ్ళ బ్లౌజులతో పాటు నిర్మల బ్లౌజ్ కూడా నేనే కుడుతున్నాను కదా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన ప్రకాష్ అండ్ వేణులిద్దరూ ఈ విషయం గురించి ఎలానైనా మాధవనికి చెప్పాలని అనుకుంటారు. కానీ మాధవనికి ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ గురించి చెప్పినప్పుడు నా పెద్ద కోడలు ఇలా చేస్తుందని తన కుటుంబ పరువు గురించి ఆలోచించి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఎలానని అతని చిన్న కొడుకైన మురళికి చెప్పడం మంచిదని మురళికి ఫోన్ చేస్తారు. అతనితో వేణు, మీ అన్న భార్య అయిన నిర్మల వినోద్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని జరిగిందంతా చెబుతాడు. దాంతో రగిలిపోయిన మురళి ముందుగా అన్నకి కాకుండా తన తండ్రికి చెప్తే మంచిదని ఆలోచించి మాధవన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన తండ్రితో మురళి వినోద్ తో నిర్మల తప్పులు చేస్తుందని, వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి ఇంతకు ముందే వేణు అన్న కాల్ చేసి చెప్పాడని మొత్తం చెప్పుతాడు. అది విన్న మాధవన్ తన కొడుకుతోటి, నాకెందుకో ఇది నిజం కాదనిపిస్తుంది. అయినా వేణు చూశానని చెప్తున్నాడంటే ఈ విషయాన్ని నీ అన్నయ్య ముకుందకి చెప్పకుండా నువ్వు ముందుగా ఊరికి వెళ్లి అసలు విషయం తెలుసుకో, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అంటాడు. ఇక దాంతో మురళి నిజం తెలుసుకుందామని ఊరికి బయలుదేరుతాడు. అయితే నిజానికి వేణు ఆ మహిళ నీడ ఆమె బాడీ కొలతలు బట్టి ఆవిడ నిర్మలేనని డిసైడ్ అయ్యాడు గాని అసలు ఆ మహిళ ఎవరు అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఒకవేళ ఆ మహిళ నిర్మల కాకుంటే మరెవరై ఉంటారు? నిజానికి ఆ మహిళ నిర్మలై ఉంటే తర్వాత ఏం జరగబోతుంది? ఇలాంటి మంచి విషయాలు మనకి ముందు ముందు సీన్లలో తెలుస్తాయి.
నెక్స్ట్ సీన్ లో ఊరికి వచ్చిన మురళిని తన ఫ్రెండ్ నితీష్ వెళ్లి పికప్ చేసుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి వేణు షాపు వద్దకు వెళ్లి అతన్ని కలుస్తారు. అప్పుడు వేణు మురళితో, నేను చూసింది మాత్రమే నీతో చెప్పాను, నేను ఇలా చెప్పానని నువ్వు నమ్మి ఏదో చేయకముందే అసలు నిజమేందో నీ కళ్ళారా చూశాక కన్ఫర్మ్ చేసుకోమని అంటాడు. దానికి మురళి సరేనని అనడంతో, అయితే ఇవాళ రాత్రి వరకు ఇక్కడే వెయిట్ చేసి నేను చెప్పిన ప్లేస్ కి వెళ్ళు. మీ కుటుంబానికి వినోద్ కుటుంబానికి మధ్యనున్న గొడవలేంటివో నాకు తెలుసు, అది మనసులో పెట్టుకొని అక్కడ జరిగేది చూశాక నువ్వు వినోద్ తో గొడవలేమి పెట్టుకోకని ఈ లోపు నేను ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వేణు ప్రకాష్ ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ప్రకాష్ వేణుని అసలు వీళ్ళిద్దరి కుటుంబాల మధ్య గొడవలేంటివి, అది ఎలా మొదలైందని అడుగుతాడు. అందుకు వేణు ప్రకాష్ తో, వీళ్ళ కుటుంబాలు ఒకప్పుడు కలిసే ఉండేవి, కానీ మాధవన్ తండ్రి వినోద్ ఫ్యామిలీ వాళ్ళకి కొంత భూమి అమ్మాడు. ఈ విషయం గురించి ఎవరికి తెలియక ముందే రిజిస్ట్రేషన్ చేసే ముందు రోజు మాధవన్ తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి వినోద్ ఫ్యామిలీ వాళ్ళు మాధవన్ ఇంటి వెనుకనున్న బాత్రూమ్ కూడా మా ప్లేస్ లోనే ఉందని ఫిక్స్ అయ్యారు. దాంతో రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలయ్యాయి అని చెబుతాడు. ఇటువైపు నితీష్ మురళితోటి, మీ అన్న భార్య ఇలా చేసిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నా, ఈ రోజు రాత్రికి ఎలానైనా అసలు నిజం మనం తెలుసుకోవాలని అంటూ ఉండగా ఆ సమయంలోనే నితీష్ కి తన భార్య కాల్ చేసి, ఎక్కడున్నారు, ఇంకా ఎంతసేపు పడుతుంది, ఏ టైంకి ఇంటికి వస్తారని పదే పదే అడుగుతుంది. దానికి నితీష్ తన భార్యతోటి, ప్రతిరోజు ఇలా ఎందుకు అడుగుతున్నావు, అయినా ఇంటికి వచ్చే ముందు నేను కాల్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు. ఇక అదే రోజు రాత్రి వేణు అండ్ ప్రకాష్ ఇద్దరు మళ్ళీ షాప్ వద్దకు వెళ్లి మురళి అండ్ నితీష్ లను ఆ ప్లేస్ వద్దకి పంపిస్తారు. అలా వెళ్లిన వాళ్ళిద్దరు ఒక పొద చాటున ఉండి గమనిస్తూ ఉండగా కాసేపటికి ఆ మహిళ అక్కడికి వస్తుంది. కానీ చీకటిలో ఆ మహిళ ముఖం సరిగా కనిపించకపోయినా మురళి అండ్ నితీష్ ఇద్దరు ఆ మహిళ నిర్మలే అనే అనుకుంటారు. అయితే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఈసారి వినోద్ ఆ మహిళని కలవడానికి రాడు. దాంతో ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి మురళి అండ్ నితీష్లు కూడా వెళ్ళిపోతారు. ఇటువైపు షాప్ వద్ద వెయిట్ చేస్తున్న ప్రకాష్ వేణుతో, అన్న ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదా, మీ భార్య ఒక్కదే ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుంది కదా అని అంటాడు. దానికి వేణు సరే అని ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు వేణుకి, నా భార్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఒకవేళ తను కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్ పెట్టుకుందో అనే అనుమానం కలుగుతుంది. కానీ ఈ లోపే తన భార్య రావడంతో అప్పుడు వేణు, ఈ టైంలో నువ్వు ఎటు వెళ్ళి వస్తున్నావని తన భార్యని అడుగుతాడు. అందుకామె, సాయంత్రం నుండి ఇంట్లో కరెంటు లేకపోవడంతో నాకు చాలా భయం వేసింది, అందుకే నేను పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నానని చెబుతుంది. అది విన్న వేణు, అనవసరంగా నా భార్యని అనుమానించానని కూలవుతాడు. మరుసటి రోజు ఉదయాన వేణు అండ్ ప్రకాష్ ఇద్దరు రాత్రి ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవడానికి మురళిని కలవడానికి వెళ్తారు. అక్కడ మురళిని, నిన్న వినోద్ నిర్మలతో చేసే రాసలీలను చూశావా అని వేణు అడగగా దానికి మురళి, నిన్న వినోద్ రాలేదు, ఆవిడ ఒక్కదే వచ్చింది, నిన్న అసలు ఏమి జరగలేదని అంటాడు. ఆ సమయంలోనే ఇంట్లో ఉన్న నిర్మల తన అత్తగారితో పిండి పట్టించడానికి వినోద్ మిల్లుకి వెళ్తున్నానని గట్టిగా మాట్లాడుతుంది. ఇక అది విన్న ఈ ముగ్గురు వెంటనే దొంగచాటున నిర్మల వెనుక ఫాలో అవ్వడం మొదలు పెడతారు. ఇక నిర్మల మిల్లుకు వెళ్తూ దారిలో వచ్చే పోయేవారిని మందలిస్తూ అలా అలా మాట్లాడుకుంటూ వినోద్ మిల్లుకి చేరుకుంటుంది. అక్కడ వినోద్ అండ్ నిర్మల మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందో తెలియదు గాని ఆవిడని ఫాలో అవుతూ వెళ్ళిన ఆ ముగ్గురు వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి చెడుగా ఆలోచించుకుంటారు. ఇక మురళి అది తట్టుకోలేక వినోద్కి నిర్మలకి మధ్య ఎఫైర్ నిజంగానే ఉందని నమ్మి ఒక్కసారిగా బాధపడతాడు. అప్పుడు వేణు అండ్ ప్రకాష్ ఇద్దరు, మురళి నువ్వేమి బాధపడకని అంటూ ఓదారుస్తారు. కొంత సమయం గడిచిన తర్వాత మురళి తన ఫాదర్ కి కాల్ చేసి వినోద్ అండ్ నిర్మల మధ్య ఎఫైర్ నిజంగా ఉంది, ఈ విషయాన్ని ఇంకా లేట్ చేయకుండా వెంటనే అన్నయ్యకి చెప్పమని మాట్లాడతాడు. దానికి మాధవన్, నేనొక్కడినే ఎలా చెప్పాలి, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రా, మనిద్దరం కలిసి మీ అన్నయ్యకి చెప్పుదామని అంటాడు. దాంతో మురళి వెంటనే తన అన్నయ్య దగ్గరికి బయలుదేరి అక్కడ తన అన్నయ్యని కలుసుకొని డాడీ పిలుస్తున్నాడని అతని పక్కకి తీసుకెళ్తాడు. ఇక తన ఫాదర్ తన కొడుకు ముకుందన్ తోటి వినోద్ అండ్ నిర్మల్ ఎఫైర్ గురించి మొత్తం చెప్పి నిర్ణయం నీదే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది విన్న ముకుందన్ ఒక్కసారిగా షాక్ అయి నా భార్య ఇలా చేస్తుందని తన మీద పెట్టుకున్న ప్రేమను గుర్తుకు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత ముకుందన్ బాగా ఆలోచించి తన తండ్రితోటి నేను నిర్మల్కి విడాకులు ఇస్తాను గాని వాళ్ళిద్దరిని అసలు విడిచిపెట్టానని చెబుతాడు. అప్పుడు మాధవన్ తన కొడుకులతోటి మీరిద్దరు ఇంటికి వెళ్లి ముందుగా నిర్మలని వినోద్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకునే పనిలో ఉండండి, ఇక్కడ పనంతా నేను చూసుకుంటాను, కానీ ఇంటికి వెళ్ళాక నీ భార్యతో నువ్వు మున్పటిలాగే ఉండు, ఒకవేళ నీకు నిజం తెలిసిందని నీ భార్యకి తెలిస్తే తను చాలా జాగ్రత్త పడుతుందని చెప్పి పంపిస్తాడు.
అలా ఇంటికి వెళ్ళిన ముకుందన్ని చూసిన తన భార్య మీరు ఇంటికి వస్తున్నారని ఒక మాట కూడా చెప్పలేదు, ఇంకా మీరు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు కదా అని అంటుంది. అందుకు ముకుందన్ ఆమె ఎఫైర్ గురించి ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకొని కొంచెం సీరియస్గానే సమాధానం ఇస్తాడు. అప్పుడు అది విన్న మురళి తన అన్నయ్యతో మన ఫాదర్ చెప్పింది మర్చిపోయావా, నువ్వు ఎప్పటిలాగే నీ భార్యతో నడుచుకుంటూ ఉండాలి, లేదంటే మనకి నిజం తెలిసిపోయిందని తనకి అర్థమై జాగ్రత్త పడుతుంది, అప్పుడు మనం వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్గా దొరకపట్టలేమని చెప్పుతాడు. ఇక తర్వాత ఊరు నుండి నా భర్త ఏం తీసుకొచ్చాడని నిర్మల ముకుందన్ తీసుకొచ్చిన బ్యాగులో వెతుకుతూ ఉండగా ఒక కొత్త చీర కనబడుతుంది. దాంతో సంబరపడిపోయిన నిర్మల ఫ్రెష్ అప్ అయిన తన భర్త దగ్గరికి వెళ్లి మురళి అయిన అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు. మీరెందుకు రారు, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని మీకు తెలియదా అని అంటుంది. దానికి ముకుందన్ నీకు ఒంటరిగా ఉండడం ఇష్టం కదా అని అనగా అందుకు నిర్మల అయితే ఒక పని చేయండి, మీరు దుబాయ్కి వెళ్ళి 3-4 సంవత్సరాలు ఉండి రండి, అప్పటిదాకా నేను మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటానని కోపంతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు ముకుందన్ మురళిని తీసుకొని తన పెదనాన్నైన కుమార్ని అతని కొడుకు మహేష్ని కలిసి నిర్మల ఎఫ్ఐఆర్ గురించి మొత్తం చెబుతాడు. అప్పుడు కుమార్ ముకుందన్తో నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కాకపోయినా మీరు చూశారని చెప్పుతున్నారు కాబట్టి ఒక పక్కా ప్లాన్తో నిర్మలైన వినోదులు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ని బయట పెట్టాలి, అప్పటి వరకు నువ్వు తొందరపడి ఏ పని చేయకని అంటాడు. దానికి సరే అని ముకుందన్ అని మురళి ఇద్దరు తమ ఇంటికి వెళ్ళగా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని వాళ్ళని నిర్మల అడుగుతుంది. అందుకు ముకుందన్ పెదనాన్న ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తున్నామని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి కూడా ముకుందన్ తన భార్య మీద పెట్టుకున్న అనుమానం వల్లనే నిర్మల్ని పట్టించుకోకుండా పడుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయాన్నే నిర్మల కొత్త చీర కట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది. ఆ టైంలో ముకుందన్ తన భార్యని చూసి ఇంతలా కొత్త చీరతో రెడీ అయి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. దానికి ఆమె కారం పట్టించడానికి మిల్లుకు వెళ్తున్నానని చెప్పుతుంది. అప్పుడు ముకుందన్ నేను అటువైపే వెళ్తున్నాను, అదేదో నేనే కారం పట్టించుకొని వస్తానని చెప్పి సంచి తీసుకొని వినోద్ మిల్లు దగ్గరికి వెళ్తాడు. అక్కడ వినోద్ ముకుందన్ని చూసి ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నిన్ను చూసి, ఇంతకీ ఎక్కడ పని చేస్తున్నావని అడుగుతాడు. అందుకు ముకుందన్ సెలియాలో గుడి పనులు చేయడానికి వెళ్ళాను, అక్కడ పని ఎక్కువ ఉండడంతో ఇంటికి సరిగా రాలేకపోతున్నానని అంటాడు. దానికి వినోద్ అవును నిర్మల నాతో చెప్పింది, అప్పుడప్పుడు తరచుగా నీ భార్య ఇక్కడికి వస్తూ ఉండేది, అలా మేము కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళమని చెప్పి అయితే కారం పట్టించడానికి మిరపకాయలు తెచ్చావా, ఏ మాటగా ఆ మాట నిర్మల మసాలా అయితే అదరగొడుతుంది, ఇటీవు కారం పట్టించిస్తానని చెప్పి లోపలికి సంచిని తీసుకుపోతాడు. ఇక వినోద్ నోటి నుండి వచ్చిన మాటలకి ముకుందన్ విషయం అర్థం చేసుకొని ఇక లేట్ చేయకుండా వినోద్ తన భార్యతో పెట్టుకున్న ఎఫ్ఐఆర్ ని బయట పెట్టాలనుకుంటాడు. దాంతో అదే రోజు రాత్రి నిర్మల అయిన వినోదుల ఎఫ్ఐఆర్ల గురించి ఎవరెవరికి తెలుసో వాళ్ళందరినీ వుడ్ షాప్ దగ్గర ముకుందన్ కలుసుకొని వాళ్ళతోటి నేను ఇవాళ వినోద్ ని కలిసినప్పుడు వాడి నోటి నుండే వాడే నిజం ఒప్పుకున్నాడు, నిర్మల వినోద్ ని తరచుగా కలుస్తుందంట, ఇక నాకు ఎలాంటి ఆధారాలు నమ్మకాలు అవసరం లేదు, ఎలానైనా వాళ్ళ అక్రమ సంబంధాన్ని బయట పెట్టే తీరాలని అంటాడు. అప్పుడు మురళి వాళ్ళందరితోటి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం చేసి వాళ్ళిద్దరి రాసలీలర్ని మనం అందరం బయట పెడదామని అసలు ప్లాన్ ని వివరిస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ప్లాన్ ప్రకారం మురళి సెలియాలో నాకు పని ఉందని చెప్పి ఊరికి బయలుదేరినట్టు వెళ్లి వాళ్ళ పెదనాన్నైన కుమార్ వుడ్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అలానే ముకుందన్ కూడా నాకు గుడి వద్ద పని ఉందని, ఒకవేళ లేట్ అయితే రాధా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి అందరు నమ్మే విధంగా బయలుదేరుతాడు. ఇక వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి తెలిసిన మిగతా వాళ్ళందరూ కూడా ఊరి చివరనున్న వుడ్ షాప్ లో కలుసుకొని ప్లాన్ ప్రకారం రాత్రి అయ్యేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఉండగా రాత్రి అవ్వడంతో ఇవాళ ఇంటికి వస్తారా రారా అని ముకుందన్కి నిర్మల కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ప్లాన్ ప్రకారం ముకుందన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో నిర్మల రాధకి కాల్ చేసి ముకుందన్ గురించి అడుగుతుంది. దానికి రాధ ఇవాళ పని ఎక్కున్నందువల్ల ముకుందన్ ఇక్కడే ఉంటానని చెప్పాడు, రేపు మార్నింగ్ వరకైనా ఇంటికి వస్తాడులే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత రాధ వెంటనే మురళికి కాల్ చేసి నువ్వు చెప్పినట్టే ప్లాన్ ప్రకారం నిర్మల్తో మాట్లాడాను మురళి అని అంటుంది. ఇక ఎఫ్ఐఆర్ లో ఉన్న ఇద్దరు కలుసుకునే టైం అవ్వడంతో ముకుందన్ అండ్ మురళి ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకొని వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడానికి వాళ్ళు కలుసుకునే ప్లేస్ కి వీళ్ళిద్దరు వెళ్లి దూరం నుండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఉండగా కాసేపటికి ఆ మహిళ వినోద్ తో రొమాన్స్ చేయడానికి బాత్రూమ్ వెనుకకి వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆటగాడైన వినోద్ కూడా గోడ దూకి ఆతృతో ఆ మహిళ దగ్గరికి వెళ్లి ఆమెకి డీప్ గా ముద్దులిస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న ముకుందనికి చీకటిలో ఆ మహిళ ఫేస్ కనబడకపోయినా అది ఖచ్చితంగా నిర్మలై ఉంటుందని గట్టిగా నమ్మి తన భార్య తన కళ్ళ ముంగటే ఇంకొకటితో అలాంటి పనులు చేస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వినోద్కి ఆ మహిళకి ఉత్సాహం ఇంకా పెరగడంతో వెంటనే బాత్రూంలోకి వెళ్లి అసలైన ఆట షురూ చేస్తారు. ఈ గ్యాప్ లోనే ముకుందన్ మురళి వెంటనే బాత్రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ వేస్తారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోగా అప్పుడు ముకుందన్ అరే వినోద్ నీ భాగవతం అంతా మాకు తెలిసిపోయింది, ఇకపై నీ ఆటలు సాగవు, మర్యాదగా బయటికి రారా అని అరుస్తాడు. అలా మిగతా వాళ్ళు కూడా సౌండ్ చేయడంతో ముకుందన్ మదర్ బయటికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తన కొడుకుని అడుగుతుంది.
దానికతను, అమ్మ మీ కోడలు నిర్మల ఇన్ని రోజుల నుండి వినోద్ గానితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇవాళ ఈ బాత్రూంలో మాకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిందని చెబుతాడు. అందుకు ముకుందన్ మదర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఏంటి నిర్మల ఈ బాత్రూంలో వినోద్తో ఉందా, మరి నాతో నా పక్కన పడుకున్నది మీ నానమ్మనారా అంటూ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. అప్పుడే ఒక్కసారిగా నిర్మల ఇంటి నుండి బయటికి వస్తూ ఉంటుంది. దాంతో ముకుందన్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. మరి నిర్మల ఇక్కడ ఉంటే వినోద్తో బాత్రూమ్ లో సరసలాడే అందలరాని ఎవరని మహేష్ లోపడున్న వాళ్ళని బయటికి రమ్మని పిలుస్తాడు. దాంతో ముందుగా ఆటగాడైన వినోద్ బయటికి వచ్చినప్పుడు అతని వెనుకనే బయటికి వచ్చిన మహిళని చూసి మహేష్ తో పాటు అక్కడికి వచ్చిన వారందరూ షాక్ అవుతారు. ఇంతకీ ఆ మహిళ ఎవరంటే ముకుందన్ పెదనాన్న కొడుకైన మహేష్ భార్యనే. ఇక అది చూసిన మహేష్ కోపంతో తన భార్య మీద విరుచుకు పడతాడు. అప్పుడు ముకుందన్ మహేష్ ని ఆపి, గొడవ పడకు, మనం ఇదంతా కూర్చొని మాట్లాడుకుందామని అంటాడు. అందుకు మహేష్ కోపంతో, నువ్వు వినోద్తో ఉన్నది నీ భార్య నిర్మలనని అనుకున్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడలేదే, నీ భార్యని రెడ్ హ్యాండ్ గా దొరకబట్టి వాళ్ళని కొట్టి విడాకులు ఇస్తానని అన్నావు కదా, ఇప్పుడు ఇది నా సమస్యకు వచ్చినప్పుడు బుద్ధిమంతుని లెక్క కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నామని ముకుందన్ తోటి అంటూనే నిర్మలతోటి కూడా, మురళి ఇంకా నీ భర్త నిన్ను అనుమానించి వినోద్తో నువ్వు ఉన్నప్పుడు నిన్ను పట్టుకోవాలనే ప్లాన్ అంతా వేశారు. ఈ వేనన్న అయితే మనిషి నీడ బట్టి బాడి కొలతల బట్టి అది ఎవరో చెప్పగలుగుతున్నాడు. అతనే అందల తార బదులు నిన్నని అనుకున్నాడు. ఇక ప్రకాష్ వీళ్ళ ఎవరని మొదటగా చూడకుంటే, నా భార్య ఇలాంటిదని ఈ రోజు నాకు తెలిసేది కాదని మొత్తం మాట్లాడతాడు. అప్పుడే మహేష్ తండ్రైన కుమార్ అతనితో, నీ భార్య ఇలా చేసిందని ఇప్పుడు ఇలా మాట్లాడడం అవసరమని బెదిరించి నువ్వు ఇలా ఎందుకు చేశావు, నీ వల్ల మా కుటుంబం పరువు మొత్తం పోయింది కదా అని తన కోడలతో అంటాడు. అందుకు ఆ మహిళ, ఇక్కడ నా జీవితమే నాశనం అవుతుంటే ఇంకా మీరు పరువు గురించి మాట్లాడుతున్నారా, నా భర్త మహేష్ కారణంగానే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది. పెళ్ళైన రోజు నుండి ఒక రోజు కూడా అతను నన్ను భార్యలాగే కాకుండా ఒక మనిషిగా కూడా చూడలేదు. నాతో తన ప్రేమని పంచుకునేవాడు కాదు. నా ఇష్టాలేంటివో అతనికి తెలియదు. ఆఖరికి నాకు ఇష్టమైన సీరియల్స్ ని కూడా నేను చూడకుండా చేసి నాపై కోపగించుకునేవాడు. నా భర్తే నన్ను పట్టించుకోకపోవడంతో ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతున్న నాకు మిల్లు ద్వారా ఈ వినోద్ పరిచయం అయ్యాడు. నా జీవితానికి కొత్త ఆనందాన్ని సుఖాన్ని పరిచయం చేశాడు. ఆ సమయంలో నా గురించి ఆలోచించే మనిషి దొరికాడని నాకు అనిపించింది. అందుకే తనతోనే నా జీవితం అనుకోని ఈ విధంగా తనతో ఉంటున్నాను. భర్త దగ్గర భార్యకి ప్రేమ దొరకనప్పుడు భార్య ఏం చేస్తుంది, నేను మాత్రం నాకు ప్రేమని చూపించే వ్యక్తిని వెతుకున్నాను. ఇక నుండి నా జీవితం ఈ వినోద్ తోటే, ఇప్పుడే ఇతనితో నేను వెళ్ళిపోతానని చెబుతుంది. అప్పుడు మహేష్ కుటుంబం ఇక చేసేది ఏం లేక మరొక దారి లేక ఆమెకి నచ్చిన వాడితోనే బ్రతకనని తన ఇష్టానికే వదిలేస్తారు. ఆ సమయంలోనే ముకుందన్ మదర్ మురళి చెంప మీద కొట్టి, నిర్మల ఇలాంటిదో నాకు బాగా తెలుసు, అలాంటి అమ్మాయిని మీరు అనుమానించి ఇదంతా చేశారు. తప్పు చేయాలనుకుంటే ఒక అమ్మాయికి క్షణం సేపు కూడా పట్టదు. నిర్మల నా కోడలుగా ఉంది కాబట్టి మా కుటుంబం ఇలా ఉంది, లేకుంటే ఎప్పుడు ముక్కలయ్యేదని అంటూ నిర్మలతో, నిన్ను అనుమానించిన నీ భర్త చెంప పగిలేలా ఊరందరి ముందు కొట్టి మీ మధ్యనున్న అనుమానాన్ని ఇక్కడితో పోగొట్టుకోమని చెబుతుంది. దాంతో నిర్మల ఒక్కసారిగా ఎమోషనల్ అయి చెంప చెడేలనే విధంగా తన భర్తని కొడుతుంది. ఇక మాధవన్ కూడా నిర్మలని అనుమానించినందుకు సిగ్గుతో తల వంచుతాడు. ఇక ఫైనల్ గా వినోద్ ఆ మహిళని తీసుకువెళ్తుంటే అప్పుడు వేణు వాళ్ళని ఆపి, ఈ ప్యాంట్ ఇక్కడ మర్చిపోతే ఎలా అని బాత్రూమ్ మీద ఉన్న ప్యాంటును తీసుకెళ్లి ఆ మహిళతో, నీ తమ్ముడు పెళ్లికి నీ కోసం రాత్రంతా కుట్టిన ప్యాంట్ ఇది, దీనిని నీతోనే తీసుకుపోమ్మని అంటాడు. దానికి ఆ మహిళ ప్యాంటు నాది కాదని చెప్పి అక్కడి నుండి వినోద్ తో వెళ్తూ ఉంటుంది. అప్పుడు వేణు, ఏంది ప్రతిసారి నా లెక్కలన్నీ ఈ విధంగా తప్పులవుతున్నాయి ఏంటని ప్రకాష్ తో అంటూ ఆలోచనలో పడతాడు. అదే సమయంలో గోడ దూకి వెళ్లే ఆ మహానుభావురాలు ఒకసారి అందరి వైపు చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతారు. ఇక వేణు దగ్గరున్న ఆ ప్యాంట్ ఎవరిదనే ఆలోచనతోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. అండ్ ఏ మూవీ స్టోరీ అయినా మీరు కావాలనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.